హలో గైస్, ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే బిర్యానీ చేసుకోవడానికి అయితే వచ్చాము. మొత్తం ఫార్మ్స్కి అయితే వచ్చాము. ఆల్రెడీ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను. అక్కడి నుంచి బయలుదేరేది అవన్నీ అయితే నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. ఇంకా మేము చేసే వాష్ కటింగ్ అన్ని అయితే నేను ఒక మ్యూజిక్ లాగైనా క్లిప్స్ లాగైనా పెడతాను. కొన్ని దాంట్లో డబ్బింగ్స్ అయితే వస్తాయి. వీళ్ళు గలబా చేసి నేనైతే డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. గలబా అంటే బూతులు గీతులు అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళైతే. అందుకని చెప్పి నేను అక్కడికప్పుడు మాట్లాడలేకపోయాను. సో గాయస్, మేమైతే ప్రస్తుతానికి అయితే లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు పని ఏంటంటే నా పని చికెన్ కడగడము. మా వాళ్ళు అయితే డబ్బులా కడగతాడు వెనకాల చూపి. వాళ్ళైతే రైస్ ఇంకా మిగతా వస్తువులు అయితే వాళ్ళు కడుగుతారు. రారా. హాయ్ గాయస్, నమస్తే. సో గాయస్, ఇప్పుడైతే చికెన్ కడగబోతున్నాను నేనైతే. ఇది వాటర్ కూడా మనకి ఫెసిలిటీ బాగా అయితే ఉంది. పదండి దిగేద్దాం లోపలికి. రాండ్రా. చూడండి తెలియదు ఎక్కడున్నా మా ఓడు సరిగ్గానే చాలా నూరులా చూపిరా. సో గాయ్స్, ఇంకా చికెన్ మొత్తం అయితే కడగడం అయితే స్టార్ట్ చేసాం. నీట్ గా నాకు కడగడం సరిగ్గా రావట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తా ఉన్నాడు. చూడండి, మొత్తం చికెన్ అంతా ఒక దాంట్లో తీసేసుకొని నీట్ గా దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం అయితే తీసేస్తున్నాం. బై మిస్టేక్ అయితే మేమైతే స్కిన్ తెచ్చాము. అదే మేము ఎప్పుడు తినేది స్కిన్లెస్ కాబట్టి ఇప్పుడైతే స్కిన్ తెచ్చాం కాబట్టి మనమే అంతా నీట్ గా క్లీన్ చేసుకొని మొత్తం అయితే తీసేసుకుంటూ అయితే చేస్తా ఉన్నాము. నేను సరిగ్గా కడగట్లేదని మా వాళ్ళు ఇద్దరు అయితే దిగేది రంగంలోకి. సో వాటర్, సో ఈ గ్రీన్ ఓడే మనకి వాళ్ళ ఊర్లో అయితే చేస్తున్నాం ఇదంతా. సో ఈ వాటర్ అంతా బాగుంది. ఈ పొలాల్లోనే మేము చేస్తున్నాము. చూడండి, ఓ అదిగోండి అక్కడ మనం చేసుకునేది. ఇంక ఇప్పుడు రైస్ అయితే కడగడం అయితే స్టార్ట్ చేసాము. ఒక 2 kilos వరకు అయితే బాస్మతి రైస్, 1 kilo అయితే నార్మల్ రైస్ అనమాట. రెండు మిక్స్ చేసి అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఇంకా నీట్గా మొత్తం మీద వాష్ చేసుకొని మొత్తం మీద తీసుకెళ్ళిపోవాలి మన లొకేషన్ దగ్గరికి అయితే. అంటే కొంచెం దూరం చూపించా కదా ఇందాకైతే, వేలు పెట్టి అక్కడ దాకా అయితే వెళ్ళాలి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికైతే మోసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే ఎక్కి తీస్తానే ఉన్నారు గైస్. అలానా వాష్ చేసేది, ఇలానా వాష్ చేసింది అని చెప్పేసి మొత్తం కడగడము, క్లీనింగ్, తోమడం అన్నీ అయిపోయాయి గాయస్. ఇప్పుడైతే వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. పదండి గాయస్, ఇంకైతే అన్ని క్లీన్ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఎంత వర్షం పడింది కాబట్టి ఇలా ఉంది. కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇంకా పోయమ్మ, ఏందో ఈ పనులు మనం. గౌతమ్ గౌతమ్ రీ ఏంది ఇదే పనసకాయలు ఏనా కావాలా గాయస్? కామెంట్ చేయండి, తెప్పిస్తా. ఇదిగోండి ఫైనల్గా మన సెటప్ అయితే. ఇంకా ఇద్దండి, మన బ్యాచ్ అంతా కూడా ఈడే ఉంది. చూడండి, మొత్తం అయితే సెట్ చేసుకున్నాం. మంచి చెట్టు కింద సెటప్. చిల్ అవుదాం ఇప్పుడు. ఇవన్నీ కడుగుతున్నాము. ఇవన్నీ కడిగేసి నీట్గా ఎవరో ఫోన్ చూడరా. ఇవన్నీ కడిగేసి నీట్గా చేసుకోవాలి. ఎత్తు కట్రా. డ్యూటీ అయితే నాకు ఆరిఫ్కి అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా మేము गाइस लड़का नहीं लड़की नहीं हिजरा ఇంకా మా స్టవ్ అయితే రెడీ అయిపోయింది. పొయ్య స్టవ్ కాదు పొయ్య. సో దీని లోపల ఏముంది చికెన్.
మా గాయస్ అయితే తీసేస్తారు సరిగ్గా సెట్ కాలేదని చెప్పి మళ్ళీ మంచిగా క్లీన్ చేస్తూ మంచిగా అయితే పెడుతున్నారు. అది ఉండదేమరా మంచిగా చెయ్యి. మొత్తం సెట్ చేసుకోవాలి. గ్యాస్ గీసి ఏం లేదు, మొత్తం న్యాచురల్గా అయితే చేస్తున్నాము. మనకి రాని పనులు చేస్తే ఇలానే ఉంటాయి గాయస్. అలా కాల్చడం అలా కాలిపోతున్నాయి. నా చెల్లి మనకి ఏమండి రావు కాబట్టి ఇది మా ఫ్రెండ్ నాకు ఈరా సాంగ్ అని చెప్పి తీసుకున్నాడు. వీడికైతే బాగా వచ్చి అన్ని అలవాటు కాబట్టి వాళ్ళకి, మనకైతే అలవాట్లు ఉండవు ఇవన్నీ. ఇంకో పొయ్యి పెట్టాలరా. ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నాము. సో మొత్తం బాస్మతి ప్లస్ నార్మల్ రైస్ రెండు కలిపి అయితే పెడతాం. అయితే దమ్ లాగా చేద్దాం అనుకున్నాము. రెండు సపరేట్ గా, అంటే చికెన్ సపరేట్ గా రైస్ సపరేట్ గా కుక్ చేద్దాం అని చెప్పి అయితే ఇలా ప్లాన్ చేసుకుని అయితే స్టార్ట్ చేసాం. ఇంకైతే సో ఇంకా ఇక్కడ రైస్ పైన అయితే కొత్తిమీర అవన్నీ అయితే నేను వేస్తా ఉన్నాను. సో ఇక్కడ నేనైతే చెప్పాను ఆల్రెడీ 50% బాయిల్ చేయండి రా అంటే కాదంట. ముందు చూడండి ఏమైందో అసలు. ఇలా ఏం చేశారో కూడా తెలుస్తుంది మీకు కూడా. ఇంకా ఒక డేక్ష అయితే రెడీ చేస్తున్నాము. దీనికే బిర్యానీ కాదు, ఇది చికెన్కే కదా. ఇది మనం చేసి దమ్ బిర్యానీ కాబట్టి ఇక్కడ దమ్ పెడతాము. అక్కడైతే రైస్ అయితే కుక్ అవుతా ఉంది. ఓకే, అది మళ్ళీ తీసేవారు దొంగడు. అది వద్దురా, చిన్నది తీసుకో. చిన్నది పెద్దదే కదా. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డ ఊళ్ళో కాలిపోద్ది. అల్లం పేస్ట్ చూడండి గైస్, ఇట్లా చేస్తారు పెద్ద పనులన్నీ. టమాటాలు అంతా లాగు. కలిపి పెడతాను. పచ్చిమిరపకాయలు, మసాలాలు వేసుకుందాం. మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. బాగా కలిపెట్టు. కొత్త కదా. మర్చిపోతున్నా వీడియో తీసుకో. గౌతమ్ పుదీనా కొయ్యలా మంటపల్లి ఇంకా అయ్యా కైవాకరా గమ్ము తీసుకోవచ్చు కదా. గమ్ముగా నిలబడ కొట్రా ఊట.
ఫైనల్ గా అయితే ఎలాగోలా కష్టపడి అయితే బిర్యానీ మొత్తం అయితే చేసేసాము. సో ఇంకా చికెన్ ని, బిర్యానీ, రైస్ ని అయితే మనం అయితే మిక్స్ చేయాలి కాబట్టి మా ఫ్రెండ్స్ అయితే మిక్స్ చేస్తున్నారు. ఎంత కష్టపడ్డామంటే గాయస్ లిటరల్లీ 100 చేతులతో చేసాము ఇదైతే అందరం కలిసి అయితే. చూడు చచ్చిపోయినా కూడా కొట్టాలని చూస్తున్నది. మీ అమ్మని చెప్పు, మీ అమ్మకి లాగి నేను చెప్పు లాగ తట్టే గన్నం పోతున్నా అదే తన పైకి వెళ్ళిపోతుంది వస్తున్నారా చూడండి గాయస్ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో మన బిర్యానీ అయితే. సో కొంచెం అయితే మెత్తగా అయితే ఉంది, పర్లేదు కానీ బాగుంది. అది అందరం కలిసి అయితే కూర్చొని అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము. A few moments later. ఇంకా మొత్తం తినిన తర్వాత ఇంక ఇక్కడ మేము తిన్న ప్లేట్స్ కానీ ఇంకా మొత్తం అయితే ఇక్కడ నుంచి క్లీన్ చేసి అయితే వెళ్ళిపోవాలి. ఎలా వచ్చామో అలానే వెళ్ళాలి కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా ఒక చేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన రైస్ పడేయకుండా సో ఇక్కడ ఉన్న కుక్కలు అన్నీ అయితే వేసేసాము. సో ఇంకా ఒక 3 members కి రైస్ అయితే మిగిలిపోయింది. కొంచెం ఎక్కువ కుక్ చేసాం బాగా తింటామని చెప్పి. సో ఇంక ఇక్కడ ఉన్న కుక్కలకి అయితే మేమైతే పెట్టేసాము. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి, కనీసం మూగ జంతువులు తింటారు కదా అని చెప్పేసి అయితే మేము వాళ్ళకి పెట్టేసి ఇంక అన్ని క్లీన్ చేసుకుని అయితే మళ్ళీ బయలుదేరిపోతున్నాం గాయస్. గాయ్స్ ఫైనల్గా అయితే అయిపోయింది, పర్లేదు. వాయిస్ అంటున్నాను, రైస్ అయితే ఎక్కువ బాయిల్ అయిపోయింది, అదొక్కటే మైనస్ పాయింట్. చికెన్ అయితే బాగా ఉండింది, అందరం బాగా తిన్నాం కానీ ఎందుకో కొంచెం టైర్డ్గా ఉంది. చీమలు అయితే గాయస్ నిజంగా చాలా బాగా కుట్టేసాను. నా చేయి ఎంత వాసిపోయింది, ఫుల్గా వాసిపోయింది. కాలు కూడా ఫుల్గా వాసిపోయింది. అదే మా రియాక్షన్ ఏమో, నాకు ఒళ్ళంతా ఎందుకో వీక్గా అలా అనిపిస్తుంది. ఇంకా కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే కాలేజ్ ఎగ్గొట్టలేదు, ఈరోజు హాలిడే అనమాట. అంటే మాకు కాలేజ్ లేదు, దీనికోసమే వచ్చాము. ఇది అంటే ఇంకా వర్కింగ్ డేస్ అయిపోయాయి, మాకు బీటెక్ లైఫ్ అయిపోయింది, కొంచెం చిల్ అవుదామని చెప్పి ఇలా అయితే వచ్చాము. అది మ్యాటర్.